గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగం ఏదైనా చూడాల్సింది టీశాట్, వినాల్సింది టీశాట్ పాఠ్యాంశాలే, అనుసరించాల్సింది టీశాట్ నెట్వర్క్ నే, పాల్గొనాల్సింది టీశాట్ క్విజ్ లో మాత్రమే. లక్షలాది మంది నిరుద్యోగులను వీడియో క్లాసుల ద్వారా గ్రూప్ 1 ఉద్యోగాలకు సిద్ధం చేసిన టీశాట్ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలకు క్విజ్ కార్యక్రమం నిర్వహిస్తోంది. టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో భర్తీ చేసే ఏ పోటీ పరీక్షకైనా నిరుద్యోగ యువతకు టీశాట్ నెట్వర్క్ అందుబాటులో ఉంటూ పరీక్షకు కావలసిన అన్ని వనరులను సమకూర్చుతోంది. వినియోగించుకోండి, విజయాలను మీ సొంతం చేసుకోండి. TSPSC Group 4 5th episode. First question. చెట్ల కింద రాత్రిపూట నిద్రించరాదు ఎందుకంటే ఆప్షన్ ఏ తక్కువ ఆక్సిజన్ విడుదల, ఆప్షన్ బి ఎక్కువ ఆక్సిజన్ విడుదల అవ్వడం వలన, ఆప్షన్ సి కార్బన్ డయాక్సైడ్ విడుదల వలన, ఆప్షన్ డి కార్బన్ మోనాక్సైడ్ విడుదల వలన. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి కార్బన్ డయాక్సైడ్ విడుదల వలన. నెక్స్ట్ క్వశ్చన్. మొక్కలోని జీవ పదార్థాలు దేని ద్వారా ప్రవేశిస్తాయి? ఆప్షన్ ఏ ఫైబర్, ఆప్షన్ బి ఫ్లోయం, ఆప్షన్ సి జైలం, ఆప్షన్ డి వుడ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option B, phloem. Next question. తమ జీవిత కాలంలో ఒకేసారి పుష్పించే మొక్కలను ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ మోనోకాట్, ఆప్షన్ బి మోనోగామస్, ఆప్షన్ సి మోనోజెనిక్, ఆప్షన్ డి మోనోమార్ఫిక్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option A, monocarp. Next question. కింది మొక్కల్లో అత్యంత పెద్ద పుష్పాన్ని పుష్పించేది? ఆప్షన్ ఏ క్రిసాంతమం, ఆప్షన్ బి రఫెల్సియా, ఆప్షన్ సి సన్ఫ్లవర్, ఆప్షన్ డి జినియా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option B, Rafflesia. Next question. పురుగుల ద్వారా పరాగ సంపర్కం చేయడాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ ఎనిమోఫిలీ, ఆప్షన్ బి ఎంటమోఫిలీ, ఆప్షన్ సి హైడ్రోఫిలీ, ఆప్షన్ డి అర్నిథోఫిలీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option B, entomophily. Next question. ఝూమ్వక. ఆప్షన్ ఏ జానపద నృత్యం, ఆప్షన్ బి ఒక నదీలోయ పేరు, ఆప్షన్ సి ఒక తెగ, ఆప్షన్ డి ఒక రకం వ్యవసాయం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option D, ఒక రకం వ్యవసాయం. నెక్స్ట్ క్వశ్చన్. ఒక చెట్టు వయసును నిర్ధారించే పద్ధతి? ఆప్షన్ ఏ దాని పొడవును కొలవడం ద్వారా, ఆప్షన్ బి దాని వ్యాసాన్ని కొలవడం ద్వారా, ఆప్షన్ సి దాని రస విశ్లేషణ ద్వారా, ఆప్షన్ డి దాని కాండం భాగంలో ప్రతి సంవత్సరం ఏర్పడే వలయాలను లెక్కించడం ద్వారా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option D, దాని కాండం భాగంలో ప్రతి సంవత్సరం ఏర్పడే వలయాలను లెక్కించడం ద్వారా.
నెక్స్ట్ క్వశ్చన్. సాధారణ మానవ శరీర కణంలో ఉండే క్రోమోజోముల సంఖ్య. ఆప్షన్ ఏ 43, ఆప్షన్ బి 44, ఆప్షన్ సి 45, ఆప్షన్ డి 46. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option D 46. నెక్స్ట్ క్వశ్చన్. పాలిష్డ్ బియ్యాన్ని ఆహారంగా తీసుకునే వారికి వచ్చే వ్యాధి. ఆప్షన్ ఏ పెలాగ్రా, ఆప్షన్ బి స్కర్వీ, ఆప్షన్ సి బెరిబెరీ, ఆప్షన్ డి ఆస్టియోమలాసియా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option C beriberi. నెక్స్ట్ క్వశ్చన్. హరిత విప్లవంగా పిలిచే సంఘటన ఏ ప్రణాళికా కాలంలో మొదలైంది. ఆప్షన్ ఏ 2వ ప్రణాళికా కాలం, ఆప్షన్ బి 3వ ప్రణాళికా కాలం, ఆప్షన్ సి వార్షిక ప్రణాళికలు, ఆప్షన్ డి 4వ ప్రణాళికా కాలం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి వార్షిక ప్రణాళికలు. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో జిల్లా స్థాయిలో పనిచేసేది. ఆప్షన్ ఏ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్, ఆప్షన్ బి సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్, ఆప్షన్ సి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం, ఆప్షన్ డి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option B Central Cooperative Bank. Next question. గ్రామీణ పారిశ్రామికీకరణను వృద్ధి చేయడానికి భారత ప్రభుత్వం మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ ఇండస్ట్రియలైజేషన్ను ప్రారంభించాలని నిర్ణయించిన స్థలం. ఆప్షన్ ఏ హైదరాబాద్, ఆప్షన్ బి వార్ధా, ఆప్షన్ సి కోల్కతా, ఆప్షన్ డి పోర్బందర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option B వార్ధా. నెక్స్ట్ క్వశ్చన్. కోశ విధానం దేనికి సంబంధించింది. ఆప్షన్ ఏ ఎగుమతులు దిగుమతులు, ఆప్షన్ బి ప్రభుత్వ రాబడి ఖర్చు, ఆప్షన్ సి కరెన్సీ నోట్ల జారీ, ఆప్షన్ డి జనాభా నియంత్రణ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option B ప్రభుత్వ రాబడి ఖర్చు. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో 1921 జనాభా లెక్కల్లో జనాభా బాగా పెరిగిపోవడానికి కారణం. ఆప్షన్ ఏ మొదటి ప్రపంచ యుద్ధం, ఆప్షన్ బి ఇన్ఫ్లుయెన్జా, ఆప్షన్ సి కరువు, ఆప్షన్ డి బెంగాల్ విభజన. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option C కరువు. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో ఉత్తరాయణ రేఖకు దగ్గరగా ఉన్న నగరం. ఆప్షన్ ఏ ఢిల్లీ, ఆప్షన్ బి కోల్కతా, ఆప్షన్ సి జోధ్పూర్, ఆప్షన్ డి నాగ్పూర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option B కోల్కతా. నెక్స్ట్ క్వశ్చన్. కేంద్రపాలిత ప్రాంత పాలకుడిని ఏమని పిలుస్తారు. ఆప్షన్ ఏ లెఫ్టినెంట్ గవర్నర్, ఆప్షన్ బి చీఫ్ కమిషనర్, ఆప్షన్ సి
పరిపాలకులు. ఆప్షన్ డి పైవన్నీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option A, Lieutenant Governor. Next question. ఏ ప్రాథమిక హక్కును రాజ్యాంగ హృదయం ఆత్మ అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రకటించారు? ఆప్షన్ ఏ సమానత్వ, ఆప్షన్ బి మత స్వాతంత్ర, ఆప్షన్ సి రాజ్యాంగ పరిహార, ఆప్షన్ డి పైవన్నీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option C, రాజ్యాంగ పరిహార. నెక్స్ట్ క్వశ్చన్. నీ అధికారం ఏమిటి అని తెలియజేసే రిట్? ఆప్షన్ ఏ హెబియస్ కార్పస్, ఆప్షన్ బి సెర్షియోరారీ, ఆప్షన్ సి కో వారెంటో, ఆప్షన్ డి ప్రొహిబిషన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option C, quo warranto. Next question. భారత రాష్ట్రపతి ఆప్షన్ ఏ దేశాధినేత, ఆప్షన్ బి ప్రభుత్వాధినేత, ఆప్షన్ సి దేశాధినేతతో పాటు ప్రభుత్వాధినేత, ఆప్షన్ డి పై వాటిలో ఏదీ కాదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option A, దేశాధినేత. నెక్స్ట్ క్వశ్చన్. నానాజాతి సమితి రూపకర్త? ఆప్షన్ ఏ కార్ల్ మార్క్స్, ఆప్షన్ బి హిట్లర్, ఆప్షన్ సి టీటో, ఆప్షన్ డి వుడ్రో విల్సన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option D, వుడ్రో విల్సన్. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగం ఎన్ని రకాల అత్యవసర పరిస్థితులు ప్రకటించవచ్చు? ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 4. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option C, 3. నెక్స్ట్ క్వశ్చన్. ప్రధానమంత్రిగా నియమితులైనప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నవారు కింది వారిలో? ఆప్షన్ ఏ చరణ్ సింగ్, ఆప్షన్ బి ఇందిరాగాంధీ, ఆప్షన్ సి లాల్ బహదూర్ శాస్త్రి, ఆప్షన్ డి నరసింహారావు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option B, ఇందిరాగాంధీ. నెక్స్ట్ క్వశ్చన్. పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించేది? ఆప్షన్ ఏ ఉపరాష్ట్రపతి, ఆప్షన్ బి స్పీకర్, ఆప్షన్ సి రాష్ట్రపతి, ఆప్షన్ డి స్పీకర్ ఉపరాష్ట్రపతి రొటేషన్ ఆధారంగా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option B, Speaker. నెక్స్ట్ క్వశ్చన్. లోక్సభ ఆమోదించిన ద్రవ్య బిల్లును రాజ్యసభ అత్యధికంగా ఎన్ని రోజులు ఉంచుకోవచ్చు? ఆప్షన్ ఏ 14 రోజులు, ఆప్షన్ బి 1 నెల, ఆప్షన్ సి 2 నెలలు, ఆప్షన్ డి 3 నెలలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option A,
14 రోజులు. నెక్స్ట్ క్వశ్చన్. వీటిలో రాజ్యసభ సభ్యులు కూడా సభ్యులుగా ఉండే కమిటీ ఆప్షన్ ఏ ప్రభుత్వ ఖాతాల సంఘం, ఆప్షన్ బి అంచనాల సంఘం, ఆప్షన్ సి ప్రివిలేజెస్ కమిటీ, ఆప్షన్ డి పైవన్నీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option A, ప్రభుత్వ ఖాతాల సంఘం. నెక్స్ట్ క్వశ్చన్. కేంద్ర ప్రభుత్వానికి పూర్తి అధికారాలు ఉన్న జాబితా ఆప్షన్ ఏ కేంద్ర జాబితా, ఆప్షన్ బి ఉమ్మడి జాబితా, ఆప్షన్ సి రాష్ట్ర జాబితా, ఆప్షన్ డి పైవన్నీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option A, కేంద్ర జాబితా. నెక్స్ట్ క్వశ్చన్. ల్యాంకో పవర్ కంపెనీ తీస్తా నదిపై నిర్మించిన జల విద్యుత్ ప్రాజెక్టు ఉన్న రాష్ట్రం ఆప్షన్ ఏ అస్సాం, ఆప్షన్ బి సిక్కిం, ఆప్షన్ సి అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ డి పశ్చిమ బెంగాల్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option B, సిక్కిం.